ప్రభునామమున కూడి వచ్చినటువంటి పరిశుద్ధులకు, వేదికను అలంకరించినటువంటి అనుభవం కలిగినటువంటి దేవుని దాసులకు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మన దేవుడు మనతో ఎల్లవేళలా మనకు అవసరమైనటువంటి సందేశాన్ని అనుగ్రహించేవాడు కనుక ప్రతి స్థానిక సంఘములో ఈ రీతిగా ప్రత్యేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేసుకొని దేవుని బిడ్డలముగా పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా కూడి వచ్చి దేవుని యొక్క మాటలు వినుట అనేది మన ఆత్మీయ జీవితమునకు ఎంతో ప్రయోజనకరం. ఈ మంచి ఆలోచనను మరి ప్రభు స్థానిక సంఘములో ఉన్నటువంటి స్థానిక పెద్దలకు, పరిచారకులకు, పరిశుద్ధులకు అనుగ్రహించి చక్కని ఏర్పాట్లను చేసి దేవుని సన్నిధిలో మనం ఈ రీతిగా కనిపెట్టి ఆయన స్వరాన్ని వినాలని ఆశతో ఏర్పాటు చేసినటువంటి యొక్క 2 దినముల ప్రత్యేక కూడికలలో మొదటి దినమందు మొదటి వర్తమానాన్ని వినగలిగాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ 2 దినాల ప్రత్యేక కూడికల నిమిత్తమై దేవుని యొక్క వాక్యములో నుండి, యోహాను సువార్తలో నుండి ఒక లేఖన భాగాన్ని మనము వరుసగా ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి 66 పుస్తకాలు దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశముతో మనకు వ్రాయించి ఇచ్చాడు. ప్రతి పుస్తకము ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యతను సంతరించుకొని ఉన్నది. ప్రతి పుస్తకములో ఉన్నటువంటి సందేశము మన ఆత్మీయ జీవితమునకు ఎంతో ప్రయోజనకరమైనదిగా ఉంటూ ఉన్నది. ప్రతి పుస్తకం మాత్రమే కాదు, 66 పుస్తకాలలో వ్రాయబడినటువంటి ప్రతి మాట మనకు ప్రయోజనాన్ని కలిగించేదని దేవుని యొక్క వాక్యములో వ్రాయబడినటువంటి విషయాలను మనము ఎరుగుదుము. యోహాను సువార్తలో ప్రత్యేకంగా ప్రభువును ప్రేమించినటువంటి శిష్యుడు అని పేరు పొందినటువంటి యోహాను చేత ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని దేవుడు వ్రాయించడానికి ఇష్టపడ్డాడు. అదే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దేవుని కుమారుడు, తండ్రి అయినటువంటి దేవునితో సమానుడు, పాత నిబంధనలో వ్రాయబడినటువంటి మెస్సయ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే అని ప్రత్యేకంగా యోహాను సువార్తలో అపోస్తలుడైనటువంటి యోహాను యేసుక్రీస్తుని గూర్చినటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి అంశాన్ని వివరించాడు. యోహాను సువార్తలో ప్రత్యేకంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వాన్ని గూర్చినటువంటి, ఆయన దైవత్వములో ఉన్నటువంటి ప్రభావము, శక్తి ఎలాంటిదో 7 సూచక క్రియలను ప్రత్యేకంగా వ్రాయటం జరిగింది. మనం ఎరుగుదము 7 అనేటువంటి సంఖ్య పరిపూర్ణతను తెలియచేస్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన నిజమైన దేవుడు, ఆయన పరిపూర్ణమైనటువంటి మానవుడు అనే సత్యాన్ని
తెలియచేయుట కొరకై, దానిని వివరించుట కొరకై 7 సూచక క్రియలను యోహాను సువార్తలో మనము చూడగలము. అద్భుతములు వేరు, సూచక క్రియలు వేరు. అద్భుతములు జరిగించింది ప్రభువే, సూచక క్రియలు కూడా జరిగించింది ప్రభువే. సూచక క్రియలలో ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఏమిటంటే, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము అక్కడ బయలుపడుతూ ఉన్నది. రెండవదిగా, అక్కడ జరిగించబడినటువంటి ఆ యొక్క సూచన ఆ సమయానికి, ఆ పరిస్థితికి, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి అవసరతను తీర్చడం మాత్రమే కాక, భవిష్యత్తులో జరగనయ్యినటువంటి ఒక ప్రవచనాత్మకమైనటువంటి సంఘటనను, జరగనయ్యినటువంటి ఆ యొక్క సంఘటనను ప్రవచనాత్మకంగా తెలియచేసేదే సూచక క్రియ. అందువలన ఈ యొక్క 7 సూచక క్రియలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వం, అనగా భవిష్యత్తులో రాబోయే కాలములో, అనగా ప్రత్యేకంగా 1000 ఏళ్ల పరిపాలనా కాలములో ప్రభు జరిగించనయ్యినటువంటి అద్భుతమైనటువంటి కార్యములు, ప్రపంచములో సంభవించనయ్యినటువంటి మార్పులు, ప్రజలలో జరిగే అద్భుతమైనటువంటి మార్పులు, వీటన్నిటిని గురించి ఈ 7 సూచక క్రియలు మనకు తెలియచేస్తూ ఉన్నాయి. ఆ సూచక క్రియలను మనం ఎరుగుదుము. ప్రత్యేకంగా ఈ 2 దినాల ప్రత్యేక కూడికలలో 5వ సూచక క్రియను గురించి మనము ఆలోచన చేద్దాం. దీని గురించి యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతూ ఉన్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 15-16 వచనాలు చదువుతూ ఉన్నాను. రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. 16వ వచనంలో, సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సముద్రమునొద్దకు వెళ్ళి దోణి ఎక్కి సముద్రపు అద్దరినున్న కపెర్నహూమునకు పోవుచూ ఉండిరి. మనం చదివినటువంటి యొక్క లేఖన భాగమున ప్రభు మనందరి వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, ప్రభునటువంటి యేసుక్రీస్తు వారు జరిగించినటువంటి ఈ 5వ సూచక క్రియ, ఆ సూచక క్రియలో ప్రభు మనకు తెలియచేయాలనుకున్నటువంటి ఆ యొక్క సందేశం ఏమిటి? అంత మాత్రమే కాకుండా ఈ సూచక క్రియ ద్వారా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వము ఏ రీతిగా స్పష్టపరచబడింది లేక నిరూపించబడింది. అంతమే కాకుండా రాబోయే కాలంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన ప్రజ అయినటువంటి ఇశ్రాయేలుల విషయంలో ఆయన జరిగించే ఆ గొప్ప కార్యము ఏమిటి అనేటువంటి విషయాలన్నీ కూడా ఈ 5వ సూచక క్రియలో ప్రభు మన కొరకై గ్రంథస్థము చేశాడు. 6వ అధ్యాయాన్ని మనము గమనించినప్పుడు, ఈ 5వ సూచక క్రియను మనము గమనించినప్పుడు, ఇప్పుడే మనం చదివాం కదా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3 విధాలుగా మనకు ప్రత్యక్షమవుతాడు. ఆయన దేవుని కుమారుడుగా, ఆయన మెస్సయాగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 3 విధాలుగా ప్రత్యక్షమవుతాడు. మొదటిగా 15వ వచనంలో మనం చదువుకున్నటువంటి రీతిగా ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ఆయన కొండ మీద ఉన్నాడు. కొండ మీద ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఈ సూచక్రియను గురించి మత్తయి సువార్తలో వ్రాయబడింది, మరికొన్ని వివరాలు అక్కడ మనం చూడవచ్చు. మార్కు సువార్తలో కూడా వ్రాయబడింది, అక్కడ కూడా మరికొన్ని విషయాలు మనం చూడవచ్చు.
మొదటిగా మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎక్కడ ఉన్నారు ప్రస్తుతము అంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు. ఆయన ఒంటరిగా ఏకాంతముగా ఆయన కొండ మీద ఉన్నట్లుగా మనము 15వ వచనంలో చూస్తూ ఉన్నాం. ఆయన ఒంటరిగా ఏం చేస్తున్నాడు, కొండ మీద ఏం చేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలు కూడా మనము లేఖనములో నుండి ఆ యొక్క విషయాలను మనము గమనిద్దాం. ఆ తర్వాత మనం గమనించినట్లయితే 19వ వచనములో వారు ఇంచుమించు 2 కూసుల దూరము దోణిను నడిపించిన తర్వాత యేసు సముద్రము మీద నడుచుచు తమ దోణి దగ్గరకు వచ్చుట చూచి భయపడిరి. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రెండవ ప్రత్యక్షత. కొండ మీద ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎంత సమయము ఎంత కాలము కొండ మీద ఉండాలో ఆ సమయం వరకు ఆయన అక్కడ ఉండి ఆయన ఇప్పుడు కొండ దిగి మామూలుగా రావటం లేదు. తన శిష్యులు తుఫానులో చిక్కుకొని ఉన్నారు. వారు ప్రయాణమై వెళుచూ ఉన్నటువంటి ఆ యొక్క దోణి అలల చేత కొట్టబడుచూ ఉన్నది. అలల చేత కొట్టబడుచు ప్రమాదములో ఉన్నటువంటి తన జనాంగమైనటువంటి ఇశ్రాయేలీలు, లేక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ శిష్యులు తన ఆజ్ఞ మేరకు, తాను సెలవిచ్చినటువంటి మాట మేరకు సముద్రములో వారు ప్రయాణమై ముందుకు సాగుచూ ఉండగా, తన చిత్తము చొప్పున వారు ప్రయాణమై ముందుకు సాగుచూ ఉండగా వారికి ఎదురైనటువంటి పెను తుఫాను, వారికి ఎదురైనటువంటి పెను ప్రమాదము నుండి వారిని తప్పించుట కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారికి సహాయము చేయుట కొరకై, వారిని ఆదుకొనుట కొరకై ఎలా వస్తున్నట్టు చెప్పండి. ఆయన కొండను దిగి ఆయన వస్తూ ఉన్నాడు. ఎలా వస్తూ ఉన్నాడు? మేఘవాహనుడై రావటంలా. ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన సముద్రము మీద నడిచి వస్తూ ఉన్నట్లుగా మనము రెండవ అనుభవాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ప్రభు యొక్క రెండవ స్థితి, మొదటిగా కొండ మీద, రెండవదిగా ఆయన సముద్రము మీద. గమనించాలండి, సముద్రము మీద నడుచుకుంటూ వస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినట్లయితే చివరిగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఎక్కడున్నాడో చూడండి, సముద్రం మీద నడుచుకుంటూ వచ్చాడు ఆ ప్రభు. 21వ వచనంలో మనం చూసినట్లయితే కనుక వారు ఆయనను దోణి మీద ఎక్కించుకొనుటకు వారు ఇష్టపడిరి. వెంటనే ఆ దోణి వారు వెళ్ళుచున్న ప్రదేశమునకు చేరెను. మనము మత్తయి సువార్త, మార్కు సువార్త, ఆ సువార్తల్లో వ్రాయబడినటువంటి విషయాలను కూడా మనము గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు నావలో ఉన్నాడు. ప్రభుని యేసుక్రీస్తు వారు తన శిష్యులతో పాటు ఉన్నాడు. వచ్చింది అందుకే, ఆ ప్రమాదము నుండి వారిని విడిపించుట కొరకై ఆయన వారి యొద్దకు వచ్చాడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి మాట వాడబడింది. వారు ప్రభువును చేర్చుకొనుటకు, ప్రభువును మెస్సయ్యాగా వారు ఏం చేశారు? అంగీకరించారు. వారు ఇష్టపడ్డారు. అంత మాత్రమే కాకుండా ప్రభు దోణిలో ఉండగా ప్రభువును వారు ఆరాధించినట్లుగా, ప్రభువును వారు పూజించినట్లుగా ఇక్కడ 3వ అనుభవాల్లో మనం చూస్తాం. మొదటిగా కొండ మీద ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేయుచూ ఉన్నటువంటి వాడుగా ప్రస్తుతము ఆయన ఉన్నటువంటి స్థితిని ఈ కొండ అనుభవం అనేది మనకు తెలియచేస్తూ ఉన్నది. ఈ విషయాలు మనము వరుసగా ధ్యానం చేద్దాం. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రెండవ రాకడలో మనమందరం ఎరుగుదాము. రెండవ రాకడలో 2 ఘట్టాలు ఉన్నాయి. లోకమునకు మరుగుగా, లోకానికి తెలియకుండా తన వారికి మాత్రమే ప్రత్యక్షమగునట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన సంఘము కొరకు రావటం అనేది, ఆయన భూమి మీదకి రాడు, ఆయన మేఘమండలం మీదకి వస్తాడు. ఆయన మేఘమండలం మీదకి వచ్చినప్పుడు సంఘము పైకెత్తబడుట అనేటువంటి అనుభవాన్ని మనము చూస్తాం. కాబట్టి కొండ మీద ఉన్నటువంటి ప్రధాన యాజకుడిగా ఉన్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొక్క రెండవ రాకడలో, రెండవ ఘట్టములో ఆయన ఏం చేస్తాడు చెప్పండి? ఆయన తన వారి అయినటువంటి ఇశ్రాయేలీలను విడిపించుట కొరకై
వారికి ఎదురవుతూ ఉన్నటువంటి పెను ముప్పు అంటాం. ప్రపంచమంతా సాతాను ఇశ్రాయేలును నాశనము చేయుట కొరకై వారు చుట్టుముట్టి ఉండగా వారిని విడిపించుట కొరకై, తన జనాంగమును రక్షించుట కొరకై ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సయగా, రాజుగా, రాజుల రాజుగా ప్రత్యక్షమవటం అనేది ఆ యొక్క మూడవ అనుభవంగా మనం చూస్తాం. ఈ యొక్క 3 అనుభవాలు మనకి ఈ యొక్క 5వ సూచక క్రియలో వ్రాయబడి ఉన్నాయి. మొదటిగా మనం చూద్దాం. 15వ వచనంలో వ్రాయబడినటువంటి ఆ మాటను మనం గమనించినట్లయితే, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొనబోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, దేవుని యొక్క వాక్యము ఎంత విశిష్టమైనదో చూడండి. మనకెంత ప్రయోజనకరమైనదో ఆలోచన చేయండి. 6వ అధ్యాయము మొదటి భాగంలో మనం చూడగలము, సృష్టికర్తగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తన యొద్దకు వచ్చినటువంటి, తన వాక్యాన్ని వినుచూ ఉన్నటువంటి వారిని అందరినీ కూడా ఎలా అద్భుతమైనటువంటి రీతిగా, ఆశ్చర్యంగా వారి ఆకలి తీర్చాడో, వారిని బలపరిచాడో ఆహారము చేత, వారిని ఏ రీతిగా పోషించాడో అనేటువంటి విషయాన్ని మనం చూస్తాం. కాబట్టి అద్భుతమైనటువంటి ఈ సూచక క్రియను యూదులు చూసిన తర్వాత వారు ఒక విషయంలో ప్రభువుని అంగీకరిస్తూ ఉన్నారు. ఏమని అంగీకరిస్తున్నారు చూడండి. 14వ వచనములో, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చాడు, కానీ వారు ఆయన అంగీకరించలా. కానీ ఇప్పుడు ఆయన జరిగిస్తూ ఉన్నటువంటి సూచక క్రియల వలన యూదులు సహజంగా నమ్మేది ఎప్పుడంటే, ఒక సూచక క్రియ చూసినప్పుడు మాత్రమే వారు నమ్ముతారు అనేటువంటి మాట దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. కాబట్టి ప్రభువు జరిగిస్తూ ఉన్నటువంటి ఈ సూచక క్రియలను కళ్ళారా చూసినటువంటి ఇశ్రాయేలీలు ప్రభువుని గురించి వారికి ఉన్నటువంటి అభిప్రాయము ఏమయ్యున్నదో చూడండి. 14వ వచనంలో గమనించినట్లయితే, ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియలను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అనగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని ఈ సందర్భంలో ఇక్కడ చేరి వచ్చినటువంటి వారు ఆ సమయంలో ఏమని అంగీకరిస్తూ ఉన్నారు? యేసు ప్రభుని నిజమైనటువంటి ప్రవక్త అని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. నిజమైనటువంటి ప్రవక్త అని వారు అంగీకరిస్తూ ఉన్నారు. ఏమిటి ఈ నిజమైనటువంటి ప్రవక్త? వారు ఎరుగుదురు. వారు లేఖనాన్ని ఎరిగినటువంటి వారు, పాత నిబంధనను వారు ఎరిగినటువంటి వారు. కాబట్టి వారికి ఇప్పుడు ఒక విషయం జ్ఞాపకం వచ్చింది. ప్రభువు జరిగించినటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ సూచక క్రియను బట్టి ఒక విషయము వారికి గుర్తుకొచ్చి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మెస్సయా, ఈయన నిజమైనటువంటి ప్రవక్త అనేటువంటి విషయాన్ని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. చూడండి, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. ద్వితీయోపదేశకాండము 18వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించెదను, అతని నోట నా మాటలను ఉంచుదును, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును అతడు వారితో చెప్పును అని ఎవరంటున్నారు ఈ మాట? దేవుడైనటువంటి యెహోవాయే తాను ఏర్పరచుకున్నటువంటి తన సేవకుడైనటువంటి మోషేతో పలుకుతూ ఉన్నటువంటి మాట. మోషే ఎవరు? ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించినటువంటి గొప్ప నాయకుడు. అంత మాత్రమే కాకుండా ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలీయులను బానిసత్వము నుండి విడిపించుట కొరకై దేవుని శక్తిని బట్టి 10 విధములైనటువంటి తీర్పులు తీర్చినటువంటి గొప్ప ప్రవక్త. అంత మాత్రమే కాదు, వారి అరణ్య యాత్రలో దేవుడు ఏ రీతిగా మోషే ప్రార్థించుట ద్వారా ఇశ్రాయేలు యొక్క అక్కరను దేవుడు తీర్చాడో ఆ విషయాలను ఎరిగినటువంటి వారు. కాబట్టి ప్రభు అంటూ ఉన్నాడు, నీ వంటి ప్రవక్తను
నేను నీ జనాంగంలో పుట్టిస్తానని ప్రభు పలికాడు కదా. ఈ మాటను బట్టి ఇప్పుడు ఇశ్రాయేలులో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని నిజమైనటువంటి ప్రవక్త అని వారు ఒప్పుకుంటూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, వారు ఒప్పుకొని మరి ఒక అడుగు వారు ముందుకు వేస్తూ ఉన్నారు. ఏం చేస్తూ ఉన్నారు? 15వ వచనంలో, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి. ఇది కారణం. యేసు ప్రభు కొండ మీదకి వెళ్ళటానికి కారణం ఏమిటంటే, అక్కడ ఉన్నటువంటి జన సమూహం అని రాయబడింది. అక్కడ ఉన్నటువంటి జన సమూహం, పురుషులే 5,000 మంది ఉన్నారు, స్త్రీలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు, చిన్నపిల్లలు ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు. మొత్తానికి బహుజన సమూహం అని అక్కడ రాయబడినటువంటి మాటలను బట్టి మనం ఎరుగుదాము. కాబట్టి వారందరూ కూడా యేసు ప్రభు జరిగించినటువంటి ఆ యొక్క సూచక క్రియలను చూచి, ఈయన నిజముగా పాత నిబంధనలో చెప్పబడినటువంటి ప్రవక్త, మోషే లాంటి ప్రవక్త ఈయననే వారు ఒప్పుకొనుచూ ఉన్నారు. ఎందుకనంటే అద్భుతమైనటువంటి రీతిగా వారికి ఆహారాన్ని అనుగ్రహించాడు. 5 రొట్టెలు 2 చేపల చేత 5,000 మంది పురుషులు సమృద్ధిగా భుజించినట్లుగా వారిని తృప్తిపరిచినటువంటి ఈయన ప్రవక్త అనేటువంటి విషయాన్ని వారు ఎరిగినటువంటి వారై ఇప్పుడు వారు ఏం చేస్తూ ఉన్నారంటే, ప్రభువును రాజుగా చెయ్యాలని వారు ఏం చేస్తున్నారు? రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోతున్నారని యేసు ఎరిగి. ప్రభువులో ఉన్నటువంటి సాత్వికం అలాంటిది. అనగా ప్రజల యొక్క మెప్పును పొందడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకానికి రాలా. యేసు ప్రభు భూలోకానికి వచ్చింది ఎందుకు? ఆయన ఏం చేయాలి? మొదట ఆయన లోకపాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా లోకములో ఉన్నటువంటి పాపులందరి కొరకై ఆయన విమోచన సిద్ధం చేయాలి, రక్షణ సిద్ధము చేయాలి. కలువరి శిలువలో ఆయన మరణించాలి. ఆయన మరణించి తర్వాత ఆయన తిరిగి లేచుట ద్వారా నిత్య రక్షణ, నిత్య విమోచన అనేది సిద్ధము చేయాలి. మొదటి రాకడలో తండ్రి తనను పంపించినటువంటి ఉద్దేశం అది. కానీ ఇక్కడ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు అనగా, వెంటనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని రాజుగా చేయాలని వారు బలవంతము చేయబోతున్నారు. అందువలన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆ పరిస్థితిని తారుమారు చేస్తూ ఉన్నాడు. గమనించరండి, ఇశ్రాయేల్ అందరూ కూడా ఎదురు చూస్తుంది దేని గురించి అంటే, రోమా ప్రభుత్వము నుండి, రోమా అధికారము నుండి వారు విడిపింపబడి తమ జనాంగమైనటువంటి తమలో నుండి ఒక నాయకుడు రాజుగా ఉండాలని ఇశ్రాయేలు కోరుతూ ఉన్నారు. కాబట్టి ఆ రాజు, ఆ మెస్సయ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఈయన మనకు ఉంటే బాగుంటుందని వారు ఒక అభిప్రాయానికి వచ్చారు, ఒక ఆలోచనకు వచ్చారు. కానీ ఆ సమయమునకు అది సరి అయినటువంటి ఆలోచన కానే కాదు. ఎందుకంటే దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది, దేవుని యొక్క చిత్తం ఉన్నది, దేవునికి ఉన్నటువంటి సమయం ఉన్నది. ఆ సమయంలోనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజుగా చేయబడాలనేది దేవుని యొక్క సంకల్పం. కాబట్టి మానవులకు ఉన్నటువంటి ఆ ఆశను బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజుగా ఉండుటకు ఆయన ఇష్టపడటం లేదు. అందుకే వారు రాజుగా చేయటం మాత్రమే కాదు, వారు ఎలా ఉన్నారట, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతముగా పట్టుకొని పోవచ్చు ఉన్నారని ఎరిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడేం చేస్తున్నాడు? ఒకవైపున జనసమూహాన్ని పంపిస్తూ ఉన్నాడు, మరొక వైపున తన యొక్క శిష్యులకు ఆజ్ఞాపించి మీరు అద్దరికి కపెర్నహూమునకు వెళ్ళపని వారికి ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజుగా మరి వారు ఇష్టపడినప్పుడు ఆయన అంగీకరించలేదో కొన్ని విషయాలు ఉదయకాలం ముందు కొన్ని సంగతులు మనం ఆలోచన చేద్దాం. చూడండి, యోహాను సువార్త 18వ అధ్యాయము, ప్రభువైన యేసుక్రీస్తు వారు బంధింపబడి శిలువ మరణమునకు సిద్ధమవుతూ ఉండగా పిలాతు ఎదుట ప్రభు నిలుచొని ఉండగా పిలాతు ఒక ప్రశ్న వేస్తాడు, యూదుల రాజువు నీవేనా అనే మాటను పిలాతు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అడుగుచూ ఉండగా 36వ వచనంలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇస్తూ ఉన్నటువంటి ఆ సమాధానాన్ని మనం చూస్తాం.
18వ అధ్యాయము యోహాను సువార్త 36వ వచనములో యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు అనగా లోకములో మనుష్యులు ఆశించినట్లుగా లేక లోకములో ఉన్న మనుషులు ఉద్దేశించినట్లుగా లోకములో ఉన్నటువంటి మనుషులు ఆలోచించినట్లుగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు రాజు కాదు అనగా సమస్తము తండ్రి యొక్క చిత్తము చొప్పుననే కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు భూలోకంలో తన యొక్క కార్యములను చేయుటకై ఆయన తన్ను తాను ప్రభు యొక్క చిత్తానికి అప్పగించుకున్నటువంటి వాడుగా మనం ఎరుగుదము. కాబట్టి మనం గమనించినట్లయితే మనమందరము మాట్లాడుకునేటువంటి విషయమే, మనమందరము ఎరిగి ఉన్నటువంటి విషయమే. మొదట శిలువ, ఆ తర్వాత సింహాసనము అనేటువంటి విషయాలు మనము మాట్లాడుకుంటాం కనుక, కాబట్టి మొదట ఆయన రాజ్యం అనేది, మొదట ప్రభు యొక్క పరిపాలన అనేది రక్షింపబడినటువంటి విశ్వాసులమైనటువంటి మన హృదయాలలో ఆయన పరిపాలన. గమనించాలండి, ఇప్పుడు దేవుని యొక్క రాజ్య పరిపాలన అనగా నమ్మినటువంటి విశ్వాసులమైనటువంటి మన హృదయాలలో ప్రభు రాజుగా ఉండి మనం నడిపిస్తూ ఉన్నాడు. సంఘములో ఆయన తన యొక్క అధికారాన్ని బట్టి ఆయన పరిపాలన జరిగిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాలు మనం ఎరుగుతాము. కానీ బాహాటంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిపాలన చేసే ఆ కాలము వేరే ఉన్నది. ఆ కాలము రాబోయే కాలమని ప్రభు ఇక్కడ వారికి తెలియజేస్తూ ఉన్నాడు. 36వ వచనములో యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండానట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదు అని ప్రభు పలికినటువంటి మాట ఇక్కడ మనం చూస్తున్నాం. అందుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? అల్లరితో ఉన్నటువంటి ఆ యొక్క జన సమూహాన్ని పంపివేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, తన శిష్యులను కూడా ఆ మార్గంలో సముద్రం మీద అద్దరికి వెళ్ళాలని వారికి ఆజ్ఞాపించగా వారు వెళ్ళుచూ ఉన్నారు. తర్వాత మరి ఒక మాట చూద్దాం. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఎందుకు రాజుగా ఆ సమయంలో ఆయన ఒప్పుకోలేదు లేక అంగీకరించలేదు, ఎందుకు ఆయన ఏకాంతముగా ఆ కొండకు వెళ్ళాడో మరొక మాటను మనం చూద్దాం. చూడండి, మార్క్సు వార్త 14వ అధ్యాయము, మార్క్సు వార్త 14వ అధ్యాయము 14వ అధ్యాయము ప్రధాన యాజకుని ఎదుట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఇచ్చుతూ ఉన్నటువంటి ఆ యొక్క సమాధానం ప్రధాన యాజకుడు అంటూ ఉన్నాడు. 14వ అధ్యాయము మార్క్సు వార్త 60వ వచనం నుండి చదువుతున్నాను. ప్రధాన యాజకుడు వారి మధ్యను నిలిచి ఉత్తరమేమియో చెప్పవా, వారు నీ మీద పలుకుతున్న సాక్ష్యమేమని యేసుని అడిగాను. 61వ వచనం, అయితే ఆయన ఉత్తరమేమియో చెప్పక ఊరకుండెను. తిరిగి ప్రధాన యాజకుడు, పరమాత్ముని కుమారుడు అయిన క్రీస్తువు నీవేనా అని ఆయనను అడుగగా 62వ వచనం, యేసు, అవును నేనే, రాజుని నేనే, మనుష్య కుమారుడిని నేనే, దేవుని కుమారుడిని నేనే, మెస్సయాను నేనే అనేటువంటి మాట ఒప్పుకుంటూ ఉన్నాడు. అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిని కుడిపార్శ్వమున కూర్చుండుటయు. కాబట్టి మొదటిది జరగాలి. మొదట శిలువ మరణం, ఆ తర్వాత పునరుద్ధానమైన తర్వాత ప్రభు యొక్క ఆరోహణము ద్వారా తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ప్రధాన యాజకుడిగా విజ్ఞాపన చేయటం, అదే మనం చూస్తూ ఉన్నాం. కొండ మీద ప్రభు ఏకాంతముగా ఉండటం అనేటువంటి ప్రధాన యాజకుని యొక్క పరిచర్య ఆయన జరిగించవలసి ఉన్నది. కాబట్టి ఈ మాటను ప్రధాన యాజకుని ఎదుట ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పలుకుతూ ఉన్నాడు. ఏమని? నేనే, అవును నేనే, మీరు మనుష్య కుమారుడు సర్వశక్తిమంతుని కుడిపార్శ్వమున కూర్చుండుటయు ఆకాశ మేఘారుడుటై వచ్చుటయు చూచెదరని చెప్పాను. కాబట్టి యేసు ప్రభు అనగా తాను రాజుగా భూలోకమునకు వచ్చి 1000 ఏళ్ల పరిపాలనను ప్రారంభించుటకు మునుపు ఆయన ఏం చేయాలో ఆయన జరిగించవలసినటువంటి ఆ యొక్క విషయాల గురించి ప్రభు ఇక్కడ చెబుతూ ఉన్నట్లుగా మనం ఇక్కడ చూద్దాం. కాబట్టి ఈ రీతిగా ప్రభు యొక్క అనగా రాజ్య పరిపాలనకు ఇంకా సమయం ఉన్నది. అందును బట్టే ప్రభు ఏకాంతముగా ఇప్పుడు ఆయన కొండ మీదకు వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట కూడా చూద్దాం. దేవుని యొక్క చిత్తం అనగా తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉన్నదో మనం ఎరిగి ఉన్నాం.
కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయము, కీర్తనల గ్రంథం రెండవ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట. ఈ 3 కారణాలను బట్టి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి మధ్య నుండి ఆయన వెడలిపోయి ఒంటరిగా ఏకాంతముగా ఆ కొండ మీద తన వారి కొరకై, తన శిష్యుల కొరకై ప్రార్థించుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలు 2వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుదాం, 6వ వచనాన్ని మనం చదువుదాం. నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను. కాబట్టి నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీవిక్కడనే కూర్చుండుము అని ప్రభు తన కుమారుడైనటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారితో పలికినటువంటి మాట మనం ఎరుగుదాము. కాబట్టి ఇంకా శత్రువులు ఉన్నారు భూలోకములో, అనగా జరిగించవలసినటువంటి పరిచర్య ఉన్నది. కాబట్టి ఆ జరిగించవలసినటువంటి కార్యాలన్నీ కూడా ముగించిన తర్వాత నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నీవు ఇక్కడనే ఆశీనుడు అయ్యుండుమని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిని తండ్రి అయినటువంటి దేవుడు పలికినటువంటి ఆ యొక్క మాటలు మనం ఎరుగుదాము. కానీ దేవుని యొక్క ప్రణాళిక ఉన్నది. 6వ వచనంలో మనం చూస్తున్నాం, నేను నా పరిశుద్ధ పర్వతమైన సియోను మీద నా రాజును ఆసీనునుగా చేసి ఉన్నాను. కాబట్టి ఈ 3 కారణాలు బట్టి ఇది మనుషుల ఉద్దేశం కాదు, ఇది ఈ లోకములో మనుషులు ఆలోచించినట్లుగా అప్పుడు జరగవలసినటువంటి రాజ్య పరిపాలన కాదు. మొదట మరణం ఉన్నది, పునరుద్ధానం ఉన్నది, ఆరోహణం ఉన్నది, తర్వాత సంఘం యొక్క ఏర్పాటు ఉన్నది. కాబట్టి ఇవన్నీ జరిగిన తర్వాత తండ్రి యొక్క ప్రణాళిక మేరకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు భూలోకమునకు రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా దిగి వస్తాడు అనేటువంటి విషయాలను గురించి ప్రభు ఎరిగినటువంటి వాడై ఆయన ఏకాంతముగా ఆయన కొండ మీదకి ఎక్కి ఆయన ప్రార్థన చేయుచూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరిగా ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మనమందరము ఎరిగినటువంటి విషయాలే. కాబట్టి ఒకవైపు జనసమూహాన్ని పంపిస్తూ ఉన్నాడు, రెండో వైపు తన యొక్క శిష్యులను వేరొక మార్గమున ఆ సముద్రపు అద్దరికి వెళ్ళమని ప్రభు వారికి సెలవిచ్చి వారు ఆ సముద్రములో నావలో ప్రయాణమై వెళుచూ ఉండగా తన శిష్యుల క్షేమము కొరకై, వారి భద్రత కొరకై, వారు ప్రయాణము సాఫీగా జరగాలని, వారు ఒడ్డు చేరాలని, దరి చేరాలని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు వారి నిమిత్తమై ప్రార్థన చేయటం అనేది మనం చూస్తాం. దీన్ని సందర్భంగా లూకాసు వార్తలో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. లూకాసు వార్త అందుకే జనసమూహాన్ని పంపించి వేశాడు. అదే రీతిగా తన శిష్యులను కూడా అద్దరికి వారిని పంపిస్తూ ప్రభు ఏకాంతముగా ఆ కొండ మీదకి ఎక్కినట్లుగా మనం చూస్తాం. 24వ అధ్యాయము లూకాసు వార్త 24వ అధ్యాయము, లూకాసు వార్త 24వ అధ్యాయము 50, 51, 52 వచనాలు చదువుకుందాం. 24వ అధ్యాయం లూకాసు వార్త 50, 51, 52 అనగా ప్రస్తుతము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రధాన యాజకుడుగా తన సంఘము కొరకై, రక్షింపబడినటువంటి మనందరి కొరకై ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నటువంటి వాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మొదటిగా మనం చూస్తూ ఉన్నాం. 24వ అధ్యాయము లూకాసు వార్త 50 వచనం చదువుతున్నా. ఆయన బేతనీ వరకు వారు తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. 51 వారిని ఆశీర్వదించుతూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణ. ఇది దేవుని యొక్క ప్రణాళిక. ఆయన మరణం, ఆయన పునరుద్ధానం మాత్రమే కాదు, ఆయన పరలోకమునకు ఆరోహణం అవ్వాలి. పరలోకమున ఆరోహణమై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై తండ్రి చేత వాగ్దానము చేయబడినటువంటి పరిశుద్ధాత్మను భూలోకమునకు పంపించాలి. సంఘం అనేది భూలోకములో స్థాపించబడాలి. సంఘము స్థాపించబడి దేవుని యొక్క సువార్త ప్రపంచమంతటా కూడా ప్రకటింపబడాలి. ఇది దేవుని యొక్క సంకల్పం, ఇది దేవుని యొక్క ప్రణాళిక. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులు చూస్తూ ఉండగా ఆయన మేఘారూఢుడై ఏ రీతిగా పరలోకమునకు ఆరోహణమవుతూ ఉన్నాడో అపోస్తుల కార్యంలో కూడా మనం చూడగలము. వారిని ఆశీర్వదించుతూ ఉండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయను. 110వ కీర్తన 1వ వచనంలో మనం చూసినట్లయితే తండ్రి కుడిపార్శ్వమున ఇప్పుడేమై ఉన్నాడు? ఆయన ఆసీనుడై ఉన్నాడు. ఆసీనుడై అనగా కూర్చొని ఉన్నాడు
అంటే అర్థమేంటి? రక్షణ ప్రణాళిక ఏమైంది అనగా రక్షణ ఆయన సిద్ధం చేశాడు. మరి ఒక బలి అవసరం లేదు. రక్షణను ఆయన సంపాదించాడు. విశ్వసించినటువంటి వారందరూ కూడా రక్షింపబడుటకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. రక్షింపబడినటువంటి వారు సంఘముగా ఏర్పాటు చేయబడాలనేటువంటి సంకల్పం మేరకు తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై తగిన కాలమందు పరిశుద్ధాత్మని భూలోకమునకు పంపగా అపోస్తుల కార్యము 2వ అధ్యాయమున మనం చూస్తాం. సంఘము ఆ దినాన ప్రారంభింపబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి ఇది దేవుని యొక్క ప్రణాళిక, ఇది దేవుని యొక్క కాలము, లేక దేవుని యొక్క సమయాలు, దేవుని యొక్క క్యాలెండర్ ఈ రీతిగా ఉండగా దేవుడు తన యొక్క తండ్రి చిత్తాన్ని నెరవేర్చుట కొరకై ప్రధాన యాజకుడుగా ఆ కొండ మీద ఎక్కి ఆయన ప్రార్థించుతూ ఉన్నటువంటి వాడుగా నేడు ఆయన మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మనకు అవసరమైనటువంటి ఆ రక్షణను సంపూర్ణము చేసి సమాప్తమైనదని బిగ్గరగా కేకవేసి ఇప్పుడు తండ్రి చేత మహిమపరచబడి మహిమలో తండ్రి యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై మెల్కీసెదకు క్రమము చొప్పున నిరంతరము మన కొరకు ఆయన విజ్ఞాపన చేయుచు ఉన్నాడు. తన సంఘాన్ని తన రాకడ కొరకై సిద్ధము చేయుట కొరకై పరిశుద్ధాత్మని భూలోకమునకు పంపినట్లుగా మనం చూద్దాం. అయితే సంఘము విషయంలో అనగా సంఘం ఏ రీతిగా ఏర్పాటు చేయబడింది, మనము ఈ యొక్క 5వ సూచక క్రియలోని ఈ విషయాలన్నీ మనం చూస్తాం. సంఘం యొక్క ఏర్పాటు, సంఘం ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, అదే రీతిగా మరి ఇశ్రాయేలు జనాంగం ఎడల ప్రభు యేసుక్రీస్తుకున్నటువంటి ఆ యొక్క ప్రణాళిక ఎలా నెరవేరింది, 2వ రాకడలో ఆ 2వ ఘట్టం ఏమిటి, సంఘము పైకెత్తబడటం ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మరి ప్రభు చిత్తమైతే ఈ 2 దినాలు మనం ఆలోచన చేద్దాం. మరి చక్కని సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించినందుకు మొదటగా ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. అవకాశం ఇచ్చినటువంటి స్థానిక సంఘానికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని విన్నటువంటి మీకందరికీ వందనాలు తెలియజేస్తూ అనుభవం కలిగినటువంటి దేవుని దాసులతో ఈ రీతిగా వేదికను పంచుకునేటువంటి కృపను దేవుడు నాకు అనుగ్రహించినందుకు ప్రత్యేకంగా వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వందనాలు తెలియజేస్తూ సమయాన్ని తమ్మునికి అప్పగిస్తూ ఉన్నాను.